అందరికీ నమస్తే అండి. మన ఎదురుగా పెరుగుతున్న పిల్లవాడు అబద్ధాలు చెప్తున్నాడు అనుకుందాం. మనం ఏం చేస్తాం? ఫస్ట్ పిలిచి నచ్చ చెప్తాం, తప్పు నాయనా అబద్ధాలు చెప్పొద్దు, చెప్తే భవిష్యత్తు ఉండదు అని. మళ్ళీ తను అలా రిపీట్ చేస్తుంటే కౌన్సిలింగ్ ఇస్తాం, మళ్ళీ రిపీట్ చేస్తే మందలిస్తాం, తిడతాం, మళ్ళీ రిపీట్ చేస్తుంటే కొడతాం, ఇంకా మళ్ళీ రిపీట్ చేస్తే ఇంక వదిలేస్తాం, అసహ్యించుకుంటాం, వీడు ఇంతేలే ఇంకా మారలే అని చెప్పి వదిలేస్తాం, ఇంకా వాడిని భారంగా ఫీల్ అవుతాం మారకపోతే. సో అది ప్రస్తుతం ఆ అసహ్యించుకునే దశలోనే సాక్షి పత్రిక ఉంది. నేను సాక్షి పత్రికను ఊరికే అన్నాను, రియాలిటీ షో పత్రిక అని. అబద్ధాలు చెప్తూ ఉంటుంది. ఆ సాక్షితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పాపం దాన్ని చదివే వాళ్ళే తక్కువ, ఆ పార్టీ వాళ్ళే దాన్ని చదువుతారు, వాళ్ళని కూడా మోసం చేస్తుంది అది. అదే పత్రిక, అదే ప్రాబ్లం అనమాట. అరే సొంత మనుషుల్ని ఎలా మోసం చేస్తారండి? బయట వాళ్ళని అయితే మోసం చేసుకోండి, సాక్షిని ఎవరు చదువుతారు? సాధారణ జనం చదవరు, వైసీపీ వాళ్ళే చదువుతారు. ఆ పత్రిక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సర్క్యులేషన్ 13.5 లక్షలు, ఇప్పుడు 7 లక్షలు, దాదాపుగా సగానికి సగం సర్క్యులేషన్ పడిపోయింది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా దొడ్డిదారులోనూ అడ్డదారులోనూ అక్రమంగాను ఎలాగోలాగా ఆ పత్రికను అడ్డంగా కొనుగోలు చేయించారు, సర్క్యులేషన్ పెంచుకున్నారు, ఆదాయం పెంచుకున్నారు. కానీ ఇప్పుడు అధికారం పోయేసరికి దాదాపుగా సగానికి సగం పడిపోయింది సర్క్యులేషన్. పోనీ ఉన్న సర్క్యులేషన్ అయినా కాపాడుకోవచ్చుగా, దానికైనా కాస్త అబద్ధాలు తగ్గించవచ్చుగా, రియాలిటీ షో వార్తలు తగ్గించవచ్చుగా. ఇంకా ఎంతకాలం చదివే వాళ్ళని మోసం చేస్తారా? అడ్డంగా దొరికిపోతారు, ఏమాత్రం ఇంగితం కూడా ఉండదు. నేను ఊరికే సాక్షిని అన్నండి. నిజంగా సాక్షికి మంచి అవకాశం. పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్ష పాత్రగా, ప్రధాన ప్రతిపక్ష మీడియాగా, ప్రజాపక్షానికి అనుకూలమైన మీడియాగా, అంటే ప్రజాపక్షమైన మీడియాగా ఉండే అవకాశం సాక్షికి ఉంది. కానీ అబద్ధాలు, అతిశయోక్తులు. వాళ్ళ బాస్ను పొగడాలంటే అతిశయోక్తులు, వీళ్ళని తిట్టాలంటే అబద్ధాలు. రియాలిటీకి దగ్గరగా ఎప్పుడూ ఉండవు. ఉదాహరణ మీకు ఖచ్చితమైన ఒక ఉదాహరణ చూపిస్తా. ఇదిగోండి ఈ వార్త చూడండి. ఒకే సంఘటన, ఒకే హత్య, ఒకే వ్యక్తి హత్య, చేసింది ఒకడే, ఒకే సంఘటన, ఒకే వార్త, కానీ 2 చోట్ల 2 రకాలుగా రాశారు. తెలంగాణ ఎడిషన్లోనేమో సాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య, భూ వివాదాల కారణంగా అంతమందించిన అల్లుడు. అదే ఇష్యూ ఏపీకి వచ్చేసరికి పింఛన్ కోసం వస్తే పాశవికంగా హత్య, పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్న ప్రాణం తీశారు, పల్నాడులో పసివేముల్లో టీడీపీ గోండాల ఘోరం. ఇక్కడేమో టీడీపీ గోండాలంట, ఇక్కడేమో అల్లుడు అంట. ఎంత నీచమండి, ఎంత సిగ్గులేనితనమండి. అంటే మళ్ళీ ఏమనంటే ఫీల్ అవుతారు. కానీ చూద్దాం ఒకసారి ఆ సాక్షి ఈ పేపర్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. తెలంగాణ ఎడిషన్లో అది నల్గొండ జిల్లా ఎడిషన్లో వచ్చిందంట. చూద్దాం. నల్గొండ జిల్లా తెలంగాణ, ఇదిగోండి నల్గొండ జిల్లా పేపర్ కదా, పక్క పేజీకి వెళ్దాం. ఇదిగోండి, సాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య, భూ వివాదాల కారణంగా అంతమందించిన అల్లుడు. నాగార్జున సాగర్లోని హిల్ కాలనీలో బుధవారం కిడ్నాప్ అయిన వ్యక్తి దారుణ గురయ్యాడు. భూమి పంచాయతీ కారణంగా సొంత అల్లుడే అంతమొందించాడు. వివరాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం పసివేముల గ్రామాలకు చెందిన పండ్ల హరిశ్చంద్ర, బెజవాడ బ్రహ్మం సొంత మామ అల్లుళ్ళు అవుతారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా భూమి పంచాయతీ నడుస్తోంది. క్లియర్గా పేర్లతో సహా రాశారుగా భూమి పంచాయతీ అని. ఇదే వార్తని ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఏం రాశారో చూపిస్తా చూడండి. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్. ఇది ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఇదిగో పింఛన్ కోసం వస్తే పాశవికంగా అని చెప్పి రాశారు. ఐదో పేజీలో ఉందంట. 5వ పేజీ ఓపెన్ చేద్దాం. ఇదిగో, పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్న ప్రాణం తీశారు, పల్నాడు జిల్లా పశ్చిమంలో టీడీపీ గోండాల ఘోరం, తన పొలంలోనే వైఎస్ఆర్సీపీ నేత హరిశ్చంద్ర మృతదేహం లభ్యం, గొంతు కోసి ముఖంపై యాసిడ్ పోసిన దుండగులంట పరామర్శించారు. ఇదిగోండి పేరు మాచర్ల నియోజకవర్గంలోని పసివేముల గ్రామంలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పసివేములకు చెందిన పండ్ల హరిశ్చంద్ర వైఎస్ఆర్సీపీలో క్రియాశీలక నాయకుడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హరిశ్చంద్ర లక్ష్యంగా టీడీపీ నాయకులు వేధింపులకు పాల్పడ్డారు. దీంతో హరిశ్చంద్ర కుటుంబం గ్రామం వదిలి తెలంగాణలో తలదోచుకుంది. హరిశ్చంద్ర సామాజిక పింఛన్ డబ్బుల కోసం ప్రతి నెల గ్రామానికి వస్తున్నాడు. ఇదిగోండి, ఇదే మాచర్ల నియోజకవర్గం, ఇదే పసివేముల, ఇదే పండ్ల హరిశ్చంద్ర వైసీపీలో కీలక నాయకుడు, టీడీపీ వాళ్ళు చంపేశారని చెప్పి సాక్షిలో రాస్తారా? ఏపీ ఎడిషన్లో రాస్తారా? తెలంగాణ ఎడిషన్కి వచ్చేసరికేమో అల్లుడితోని గొడవలు ఉన్నాయి, మామ అల్లుడికి మధ్య ఎప్పటి నుంచి పొలం సంబంధించి గొడవ ఉంది కాబట్టి అల్లుడు చంపేశాడని రాస్తారా? ఎంత నీచమండి.
తిట్టాలా ఏమైనా అనాలా? అందుకే ఎంటర్టైన్, జస్ట్ ఎంజాయ్. ఇలా కూడా అబద్ధం, అరే ఇలా కూడా అబద్ధం ఆడతారా, అరే ఇలా కూడా మోసం చేస్తారా జనాల్ని అని ఎంజాయ్ చేయండి. ఏ విధంగా మోసం చేయకూడదు, ఏ విధంగా ఒక పత్రికను నడపకూడదు, ఏ విధంగా జర్నలిజం చేయకూడదు అనేది చూసి నేర్చుకోండి. అంతే తప్ప ఎవ్వరూ కూడా సాక్షిని తిట్టొద్దు. వీలైతే సాక్షిని చూడండి, ఎంజాయ్ చేయండి. మీకు నేను ఒకటే చెప్తానండి ఫైనల్గా, మీకు ఎప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ కావాలన్నా జూన్ 2వ తేదీనో 3వ తేదీనో సాక్షి ఛానల్లో ఈశ్వర్ది ఒక ప్రోగ్రాం వచ్చింది. పక్కనేమో ఒక జర్నలిస్ట్ మేకప్ వేసుకొని ఒక గడ్డం ఆయన కూర్చుంటాడు. ఆయన పేరు ఏదో కే ప్రసాద్ ఏదో అంటారు. ఆయనను ఈశ్వర్ మధ్య డిస్కషన్ జరుగుద్ది. ముహూర్తం పెట్టేసుకోవచ్చా అని ఈయన అంటాడు. ఆయనేమో 3వ తేదీ 9వ తేదీ బాగుందంటండి అని ఆయన, 12వ తేదీ బాగుందంటండి అని ఆయన అంటాడు. ఈయన లేదండి 9వ తేదీ బాగుందంట ఈయన అంటాడు. ఆ డిస్కషన్ చూడండి. ఎప్పుడైనా మీకు బోర్కి వచ్చినప్పుడు, నవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ సోషల్ మీడియాలో ఉంది, అది చూడండి. మంచి ఎంటర్టైనింగ్. అలాగే ఇటువంటి వార్తలు కూడా చదవండి. ఇటువంటి వార్తలు 2 ఎడిషన్లో చదవండి. మంచి ఎంటర్టైన్మెంట్. అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ లేదు. మనకున్న తలనొప్పి, మనకున్న టెన్షన్స్ అన్నీ తీరిపోతాయి. రాజకీయాలకు అతీతంగా సాక్షిని చదవాలి. నేను అదే కోరుకుంటున్నా. నిజం తెలియాలంటే సాక్షిని చదవాలి. అబద్ధం ఆడకుండా ఉండాలి అంటే సాక్షిని చదవాలి. మోసం జరగకుండా ఉండాలంటే సాక్షిని చదవాలి. ఇన్ని చెప్తున్నాను కదా. సీరియస్గా ఒక మాట చెప్పనా, వీళ్ళకి చేత కావట్లా, సమర్థత లేదు, ఆ కెపాసిటీ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రిక నడిపే సమర్థత వీళ్ళకి ఎవరికీ లేదు. ఈ వార్త యాక్చువల్ ఏం చేస్తారు తెలుసా? 2 డెస్కుల్లో మాట్లాడుకుంటారు. ఏపీ డెస్క్, తెలంగాణ డెస్క్, 2 బ్యూరోలు ఉంటాయి, మెయిన్ డెస్క్లు ఉంటాయి. అక్కడ డెస్క్ ఇన్ఛార్జి, ఇక్కడ డెస్క్ ఇన్ఛార్జి, ఇద్దరు మాట్లాడుకుంటారు. అరే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్త మా దగ్గరకు వచ్చింది, మీరేం పెడుతున్నారు, ఏం రాస్తున్నారు, మేమేం పెడుతున్నాం, ఏం రాస్తాం అని మాట్లాడుకుంటారు. లేదా ఒక కంట్రిబ్యూటర్ రాసిన వార్తను 2వ చోట కూడా పెడతారు. అలా కాకుండా ఇక్కడికి ఒక వార్త, అక్కడికి ఒక వార్త. ఏం చెప్తాంలే, అలా మారిపోయారనమాట. దీన్ని పట్టుకొని ఊరేగుతారు ఆ పార్టీ వాళ్ళు. పాపం సొంత పార్టీని మోసం చేయడానికి ఎంత ఇదండి, ఎంత అన్యాయం అండి ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, సాక్షిని ఎవరండి చదివేది? ఆ పార్టీ వాళ్ళే కదండి. వాళ్ళనే మోసం చేస్తే ఎలాగండి? పోనీ బయట వాళ్ళని ఎవరన్నా మోసం చేసేయండి, పర్వాలా. పాపం పార్టీ వాళ్ళే చూస్తారు, వాళ్ళని కూడా మోసం చేస్తే ఎట్లా? పోనీ ఇంతకు వార్త రాసింది ఇక్కడేమో నాగార్జున సాగర్ డేట్ లైన్ వచ్చింది, ఇక్కడేమో నరసరావుపేట జిల్లా, పల్నాడు జిల్లా బ్యూరో ఇన్ఛార్జి వార్త రాశాడు. అట్లీస్ట్ ఇదైనా తెలంగాణ ఎడిషన్లో పెట్టుకోవచ్చుగా. ఈ బ్యూరో ఇన్ఛార్జి రాసిన వార్త తీసుకొచ్చి తెలంగాణ ఎడిషన్లో పెట్టుకోవచ్చుగా. ఇక్కడేమో నాగార్జున సాగర్ కంట్రిబ్యూటర్ రాసిన వార్త పెట్టారనమాట. పాపం ఏం సమాధానం చెప్తారు ప్రజలకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రజలు ఎవరు ఆ పత్రిక చదవరు, పార్టీ వాళ్ళు ఏమో అడగరు. సాక్షికి వచ్చిన బెనిఫిట్ అదే. అరే తప్పుడు వార్తలు రాస్తున్నారా అని చెప్పి ప్రజలు అడగరు, ప్రజలు చదవరు, ఆ పార్టీ వాళ్ళు అడగరు, నమ్ముతారు, ఇదే నిజమని నమ్ముతారు. థ్యాంక్ యూ.